హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ కామా. చాలా రోజులు అయింది మళ్ళీ వీడియోలు తీసి, అంటే చాలా రోజులు నాకు కూడా గ్యాప్ వచ్చేసింది. సో ఈరోజు వచ్చేసాం మన బల్కంపేటలో ఉన్న కాకాస్ గ్రిల్ కిచెన్కి. లోపల ఏ ఐటమ్స్ ఉంటాయి ఏంటి అవన్నీ చూసేద్దాం. అంబియన్స్ ఎలా ఉన్నాయి, లోపల టేస్ట్ అయితే ఎలా ఉంది, మొత్తం అన్ని ఒకేసారి చూసేద్దాం లోపల పోయి. నెక్స్ట్ నేను చాలా రోజుల నుంచి దీన్ని విజిట్ చేద్దాం చూస్తున్నా. బట్ అంటే ఈ రోజు అయితే విజిట్ చేస్తాం లాస్ట్కి. కాకాస్ గ్రిల్ కిచెన్ సో అక్కడ మిస్టేక్ అయితే, బట్ 99 అని రాస్తుంటుంది. మన బల్కంపేటకి వెళ్ళే ముందులో ఉంటుంది ఇది. దీన్ని మిస్ అవ్వకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి, ఓకేనా? మన లోపలికి ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, అవన్నీ లోపల పోయి డిస్కస్ చేసుకుందాం. కమన్. చికెన్ తందూరి అంటే ఓన్లీ తందూరి చికెన్ కాదు, చికెన్ కర్రీ చికెన్ అయితే ఆర్డర్ చేస్తాం. పూర్తి ఫుల్ ఆయిల్ అయితే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో ముందే చూడాలి. ముందు మనం తెలిసిందే కదా, తినబోతాం కాబట్టి ఫస్ట్ మనం ఫుడ్ అంటే తినడానికి ముందు ప్రిపేర్ చేస్తాం. ఆ కర్రీ చికెన్ చూస్తున్న కొంచెం బట్ క్యాప్సికమ్ కూడా వేసినట్టున్నారు. తందూరి రొట్టె కూడా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ మంచిగా ఉంది. ఆనియన్స్ సైడ్ కూడా టేస్ట్ కొంచెం చేంజ్ అయింది. అంటే నార్మల్గా మనకి ఆనియన్స్ వేస్తే కొన్ని దగ్గర కొన్ని టేస్ట్ చేంజ్ అయిపోతాయి. బట్ ఇదేం టేస్ట్ కొంచెం బాగుంది. అంటే ఆనియన్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్ తందూరి చికెన్ మెయిన్ తినాలి. చికెన్ వేసుకోవాలి, చికెన్ మర్చిపోయి యాక్చువల్లీ. ఒక చికెన్తో కూడా ఒకసారి టేస్ట్ చూసేద్దాం. చాలా హాట్ ఉంది, అంత హీట్ కూడా ఉంది. చేత పడ్డానికి కూడా అవుతలేదు. చాలా అంటే చాలా హీట్ ఉంది, బాగా చాలా అంటే చాలా వేడిగా ఉంది. చికెన్ పీస్ కూడా చాలా స్మూత్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే టేస్ట్ కూడా అలాగే అనిపిస్తుంది. నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే అంటే స్మూత్ ఉంది, తీగానే రొట్టెతో తీగానే వచ్చేసింది. చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయిందబ్బా. కెమెరా కూడా చూస్తుంది, ఎందుకంటే నాకు ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనే అన్నిటికన్నా మెయిన్ విషయం ఏంటంటే ఇది కాంబో ఆఫర్. యాక్చువల్లీ 2 తందూరి రోటీ విత్ కడాయి చికెన్ 139 రూపీస్ ఆఫర్. ఇది వర్తబుల్ కాదంటే నాకే వర్తబుల్ అనిపించలేదు. ఎందుకంటే ఒక రొట్టికి ఒక పీస్ లెక్క చొప్పున 2 పీస్ ఇచ్చింది. అయితే పీస్ మొత్తం గ్రేవీ ఉంది, ఆనియన్స్ గ్రేవీ ఉంది. నాకైతే అంత వర్తబుల్ అయితే ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఓకే, ఒక 80 రూపీస్ 90 రూపీస్ అంటే ఓకే వర్తబుల్ అనుకోవచ్చు. కానీ 139 అంటే 140 అంటే 150 అనుకోండి. ఒక మినీ చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది మెరీడ్ అనేది. సో నాకైతే ఇది వర్తబుల్ అనిపించలేదు. మీరు ఒకవేళ కాకస్ బిర్యానీ బల్కంపేట ఎప్పుడు వచ్చినప్పుడు అయితే కాకస్ చికెన్కి వస్తే ఈ ఐటమ్ మనం ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు. ఎందుకంటే కాంబోస్ ఆఫర్ కొంచెం మనీ వర్తబుల్ కాదు.